Hello friends, today I am making a video regarding some of the concepts in hematology. As you all know, hematology, if you are really interested in studying hematology or doing career as a hematologist, you have to attain more skills on how to interpret the lab reports and how to understand all parameters of lab reports. For example, like coagulograms or RBC indices, etc. In this basic video, I want to demonstrate what are the all components where we face difficulty while reading textbooks or understanding the concepts in hematology. For example, in leukemias or lymphomas or all RBC cell disorders. Let's go on. First concept I want to say about are shifts. ముందుగా మనం షిఫ్ట్స్ గురించి నేర్చుకుందాం. ఎక్కడైనా ఈ పదం చాలా కామన్గా వినిపిస్తుంది. షిఫ్ట్స్ అని అంటే 2 టైప్స్ ఉంటాయి, ఇవి లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్స్. యూజువల్గా ఎక్కడ చూస్తాం షిఫ్ట్స్ అని? లెఫ్ట్ షిఫ్ట్ అయింది, రైట్ షిఫ్ట్ అయింది. దేని గురించి ఇది కంటెంట్ మ్యాటర్ అంటే అందరికీ తెలిసిందే. ఆల్ వి నో how all the blood cells are derived from pluripotent hematopoietic stem cells in bone marrow. అది మనకి ముందే తెలిసిందే. దానికంటే ముందు బోన్ మ్యారో కంటే ముందు మన బాడీలో ఇంకా చాలా హెమటోపాయిటిక్ ఆర్గాన్స్ ఉంటాయి. హీమోపాయిసిస్ చేసేవి 6 weeks లోపు యోక్ సాక్ చేస్తుంది, తర్వాత ప్లసెంటా తీసుకుంటుంది, స్ప్లీన్ తీసుకుంటుంది, దెన్ బోన్ మ్యారో ఫైనల్గా యాక్షన్లోకి వస్తుంది. ఆల్ అడల్ట్స్ ఆర్ ఫ్రమ్ చైల్డ్ బోర్న్ అయిన నుంచి డెత్ వరకు బోన్ మ్యారోనే హీమోపాయిసిస్ని చేసుకుంటుంది. ఓన్లీ ప్రజెంట్ ఇన్ లాంగ్ బోన్స్ లైక్ ఫీమర్ ఎక్సెట్రా. కమింగ్ టు ద వైట్ బ్లడ్ సెల్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి కదా. గ్రాన్యులోసైట్స్ ఉంటాయి, గ్రాన్యులోసైట్స్ ఉంటాయి. గ్రాన్యులోసైట్స్ అంటే నథింగ్ బట్ న్యూట్రోఫిల్స్, ఈఎస్నోఫిల్స్ అండ్ బేసోఫిల్స్. Granulocytes అంటే they don't contains granules, absent of granules. So ఇవి నథింగ్ బట్ లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. సమ్ కేసెస్లో న్యాచురల్ కిల్లర్ సెల్స్ని కూడా చెప్పొచ్చు. లింఫోసైట్స్ ఆర్ అగైన్ 2 types, బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్. దేర్ మెచ్యురేషన్ టైప్ బట్టి we can separate them as B and T lymphocytes. Usually B lymphocytes mature at bone marrow, T lymphocytes are produced at bone marrow but they are matured in thymus gland. ఇవి మెయిన్గా ఉంటాయి. ఇక ఇమ్యూనిటీ పార్ట్లో అంత అటు పక్కకి వెళ్ళకుండా కమింగ్ టు మెయిన్ టాపిక్స్, షిఫ్ట్స్ గురించి తెలుసుకోవాలంటే బోన్ మ్యారోలోంచి జాగ్రత్తగా వినండి. బోన్ మ్యారోలోంచి ఎప్పుడైతే ఒక ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్, ఓన్లీ మనం ఇప్పుడు న్యూట్రోఫిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ షిఫ్ట్స్ అనేవి యూజువల్గా మనం న్యూట్రోఫిల్స్ కౌంట్ని బట్టి మనం అసెస్ చేస్తాం. అసలు న్యూట్రోఫిల్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ లింఫాయిడ్ లీనియేజ్లో, కమింగ్ ఫ్రమ్ లింఫాయిడ్ లీనియేజ్, ఫస్ట్ వీ హ్యావ్ మైలోబ్లాస్ట్. ఎక్కడి నుంచి వస్తుంది మైలోబ్లాస్ట్? కమింగ్ ఫ్రమ్ హీమోపాయిటిక్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్. ఈ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ నుంచి మైలోబ్లాస్ట్ సో మెనీ స్టేజెస్ దాటుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోమైలోసైట్, మెటామైలోసైట్ ఆర్ బ్యాండింగ్ న్యూట్రోఫిల్. తర్వాత ఫర్దర్గా ఫైనల్గా వీ విల్ గెట్ న్యూట్రోఫిల్. యూజువల్లీ న్యూట్రోఫిల్ అనేది మల్టీలోబుడ్ న్యూక్లియైతో ప్రజెంట్ ఉంటుంది. మనం స్మియర్లో ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 to 5 లోబ్డ్ న్యూక్లియై ఆర్ ప్రజెంట్ ఇన్ న్యూట్రోఫిల్స్. ఓకే, ఈ న్యూట్రోఫిల్స్ ఆర్ కంప్లీట్లీ మెచ్యూర్డ్ వన్. ఈ మైలోబ్లాస్ట్ అనేవి ఇమ్మెచ్యూర్డ్ వన్. దే ఆర్ గోయింగ్ టు మెచ్యూర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెచ్యురేషన్. ఈ సో మెనీ స్టేజెస్ని దాటుకొని చివరికి న్యూట్రోఫిల్ మనకి ఫామ్ అవుతుంది. ఎక్కడి నుంచి? బోన్ మ్యారోలోంచి. ఈ ప్రాసెస్ అనేది కొన్ని డిసీజెస్లో చేంజ్ అవుతుంది. అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ డిసీజ్ దిస్ ప్రాసెస్ విల్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షిఫ్ట్స్ గురించి మాట్లాడితే షిఫ్ట్స్లో 2 types ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఇప్పుడు ఇది మనకి వీడియోలో ఇది లెఫ్ట్ సైడ్.
ఇది రైట్ సైడ్. లెఫ్ట్ టు రైట్ షిఫ్ట్ అవుతుంది ఆర్ రైట్ టు లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ షిఫ్ట్ అని అంటే ఏంటి? యూజువల్గా బాడీలో మనకి న్యూట్రోఫిల్స్ బ్లడ్లో ఎక్కువ కనిపిస్తాయి. ఎప్పుడైతే నెసెసరీ అవసరం అవుతుందో అప్పుడు బోన్ మ్యారో విపరీతంగా మైలోబ్లాస్ట్ని సింథసిస్ చేస్తుంది. విపరీతంగా మైలోబ్లాస్ట్ని సింథసిస్ చేసి న్యూట్రోఫిల్స్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనకి బ్లడ్ని ఇఫ్ వి టేక్ బ్లడ్ వి విల్ సీ మోర్ మైలోబ్లాస్ట్ దాన్ న్యూట్రోఫిల్స్. అంటే మెచ్యూర్ సెల్స్ కంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటే అప్పుడు అవర్ సిబిసి రిపోర్ట్లో లెఫ్ట్ షిఫ్ట్ జరిగింది అని మీనింగ్. అంటే న్యూట్రోఫిల్స్ తక్కువగా ఉన్నాయి మెచ్యూర్ సైట్స్, ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మైలోబ్లాస్ట్ కానీ ఈ మధ్యలో స్టేజెస్లో ఉండే ఏవైనా కానీ ఉంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే షిఫ్ట్ ఎటుపక్కకు జరిగింది, ద షిఫ్ట్ వాస్ టర్న్ టువర్డ్స్ ద లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా తీసుకుంటే ఈ మైలాయిడ్ లుకీమియాలో ఏమవుతుంది? వీ హ్యావ్ ఇమ్మెచ్యూర్ మైలోబ్లాస్ట్ ప్రజెంట్ ఇన్ బ్లడ్. మనకి బోన్ మ్యారోలోంచి జెనెటిక్ మ్యూటేషన్ జరగడం వల్ల మైలోబ్లాస్ట్ విపరీతంగా బోన్ మ్యారోలోంచి బ్లడ్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకి న్యూట్రోఫిల్స్ మెచ్యూర్వి తక్కువ ఉంటాయి కానీ మైలోబ్లాస్ట్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనకి సిబిసిలో ఏం కనిపిస్తుంది? షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ అని మీనింగ్. షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఈ షిఫ్ట్ టువర్డ్స్ ద ఇమ్మెచ్యూరిటీ సైడ్ ఆర్ షిఫ్ట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ is again we are considering as two types. Very important. Degenerative type and regenerative type. Very easy. Degenerative type of left shift ఏంటి, రీజనరేటివ్ టైప్ ఆఫ్ లెఫ్ట్ షిఫ్ట్ ఏంటో చూడండి. ఇన్ డీజనరేటివ్ టైప్లో ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి దాన్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ ఆర్ మెచ్యూర్ న్యూట్రోఫిల్స్. సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ కంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువగా ఉంటే అది డీజనరేటివ్ టైప్. ఇక్కడ ఇది ఒక టైప్ అనుకోవచ్చు. లేకపోతే డిక్రీజ్డ్ సెగ్మెంట్ న్యూట్రోఫిల్స్ ఉండి, అంటే న్యూట్రోఫిల్స్ డిక్రీజ్ అవుతూ ఉండి షిఫ్ట్ టువర్డ్స్ లెఫ్ట్ జరుగుతుంది. అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువ అవుతున్నా కానీ ఇట్లా కూడా రిపోర్ట్స్లో రావచ్చు ఒక్కొక్కసారి, అందుకు చెప్తున్నా. ఇది డీజనరేటివ్ టైప్ అని మనం చెప్పుకోవచ్చు. అదే రీజనరేటివ్ టైప్లో ఏమవుతుంది? సెగ్మెంట్ న్యూట్రోఫిల్స్ ఏం తగ్గవు, అవి ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి. కానీ వీటితో పాటు వీఆర్ సీయింగ్ మైలోబ్లాస్ట్ ఆల్సో. అంటే ఫస్ట్ డీజనరేటివ్ కేసులో ద డీజనరేషన్ ఆఫ్ సెగ్మెంట్ న్యూట్రోఫిల్స్ ఆర్ సీన్, మీన్స్ డీజనరేషన్ ఆఫ్ మెచ్యూర్ సైట్స్ ఆర్ సీన్ అలాంగ్ విత్ ఇమ్మెచ్యూర్ సెల్స్ ఇంక్రీజ్డ్. రీజనరేటివ్లో ఇమ్మెచ్యూర్ సెల్స్తో పాటు వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్డ్ న్యూట్రోఫిల్స్ ఆర్ మెచ్యూర్ సెల్స్ రెండు పెరిగిపోతాయి. ఇట్స్ రీజనరేటింగ్. అంటే బోన్ మ్యారో కాంపెన్సేటరీగా న్యూట్రోఫిల్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయని అప్రోప్రియేట్ రెస్పాన్స్తో ఆ డిసీజ్కి అవసరమైన రెస్పాన్స్తో అప్రోప్రియేట్గా ఇమ్మెచ్యూర్ సెల్స్ని కూడా పెంచుతూ ఉంటే అది రీజనరేటివ్ టైప్ ఆఫ్ లెఫ్ట్ షిఫ్ట్. డీజనరేటివ్ టైప్ ఆఫ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇమ్మెచ్యూర్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, నార్మల్ మెచ్యూర్ సెల్స్ తగ్గిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీజనరేటివ్ సైట్ ఆఫ్ లెఫ్ట్ షిఫ్ట్, డీజనరేటివ్ టైప్ ఆఫ్ లెఫ్ట్ షిఫ్ట్. యూజువల్గా ఎక్కడ చూస్తాం? ఇవి ఇన్ఫెక్షన్స్ టైప్స్లో చూడొచ్చు. ఇవి యూజువల్గా ల్యూకీమియాస్లో, సిఎంఎల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్స్లో చూడొచ్చు. ఇది మెయిన్గా. అదే రైట్ షిఫ్ట్ అంటే రైట్ షిఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ more number of mature neutrophils విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనము రైట్ షిఫ్ట్ని చెప్పొచ్చు. ఇవి కూడా సిమిలర్ కండిషన్స్లో చూడొచ్చు. కొన్నిసార్లు అసలు ఇమ్మెచ్యూర్ సెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అన్నట్లుంటాయి. ఓన్లీ మెచ్యూర్ న్యూట్రోఫిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైలోఫైబ్రోసిస్లో బోన్ మ్యారో మొత్తం ఫైబ్రోజ్ అయిపోయినప్పుడు ఆల్రెడీ ఫామ్ అయిన న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటాయి, ఇమ్మెచ్యూర్ సెల్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు మనం ఈ సిబిసి రిపోర్ట్లో షిఫ్ట్ అనేది రైట్ వైపు ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ షిఫ్ట్స్, రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. దెన్ గోయింగ్ టువర్డ్స్ ల్యాబ్ స్కోర్.
ల్యాబ్ స్కోర్ అని చదివేటప్పుడు వస్తుంది. ల్యాబ్కి డెఫినేషన్ ఏంటంటే ల్యూకోసైట్ ఆల్కలైన్ ఫాస్ఫేట్. ఏ మీన్స్ ఆల్కలైన్ ఫాస్ఫేట్. యూజువల్లీ అన్ని బాడీ టిష్యూస్లో మనకు ఆల్కలైన్ ఫాస్ఫేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిసీజ్లో సీరం ఆల్కలైన్ ఫాస్ఫేట్, ఎస్ఏపి అని, ఎస్జిఓటి అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లివర్లో, స్ప్లీన్లో, హార్ట్లో, ఎవ్రీవేర్ వి విల్ సీ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్. ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనేది ఎంజైమ్. ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనేది ఎంజైమ్. ఫాస్ఫేటేజ్ ఏం చేస్తుంది? బ్రేక్స్ ద బాండ్, breaks phosphate bonds and releases energy. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొన్ని స్టేట్స్లో అంత బయోకెమికల్ ఆస్పెక్ట్ అవసరం లేదు, కానీ ఈ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనేది ఎవ్రీ టిష్యూలో ఉంటుంది, ఎవ్రీ సెల్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ల్యూకోసైడ్స్లో ఉండే ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్నే ల్యాప్ అని అంటాం. దానిని స్కోర్ చేస్తాం. ఎందుకు అసలు ఇది దేనికి అవసరం ఈ ల్యాప్ స్కోర్ అని అంటే, ఈ ల్యాబ్ స్కోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ బిట్వీన్ ల్యూకిమాయిడ్ రియాక్షన్స్ అండ్ వర్సెస్ ల్యూకీమియాస్కి ల్యూకిమాయిడ్ రియాక్షన్స్కి తేడా చెప్పగలిగేది ఈ ల్యాబ్ స్కోరే. ల్యూకీమియాస్కి ల్యూకిమాయిడ్ రియాక్షన్స్కి తేడా చెప్పేది ల్యాబ్ స్కోరే.